హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఇవాళ ఈ వీడియోలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం, కానీ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవ్వలేకపోతున్నామని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. మేము రీసెంట్గా డీక్యూ ల్యాబ్స్ అని ఒక కంపెనీ క్వాలిటీ థాట్కి 100+ ఓపెనింగ్స్ కోసం డ్రైవ్కి వచ్చింది. అంటే వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్ క్వాలిటీ థాట్లో కనెక్ట్ చేశారు. ఇక్కడికి మేము క్వాలిటీ థాట్ స్టూడెంట్స్తో పాటు అన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా క్వాలిటీ థాట్ అమీర్పేట్ బ్రాంచ్కి వచ్చి ఈ డీక్యూ ల్యాబ్స్ ఇంటర్వ్యూని ఫేస్ చేశారు. వీళ్ళతో నేను మాట్లాడినప్పుడు కొన్ని పాయింట్స్ వాళ్ళు రైట్ చేసిన పాయింట్ ఏంటంటే, సార్ మేము సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసాము, బట్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ దగ్గర మేము ఫెయిల్ అవుతున్నాం. సో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తే ఇంకొంచెం త్వరగా జాబ్ రావడానికి, మంచి ప్యాకేజ్ ఎంఎన్సీలో తెచ్చుకోవడానికి పాసిబుల్ అవుతుందనే క్వశ్చన్స్ వచ్చినాయి. సో అవి ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను. సో మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఎవర్ గ్రీన్. ఆటోమేషన్ టెస్టింగ్లో చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. సెలీనియం ఉంది, సెలీనియంలో మళ్ళీ సెలీనియం విత్ జావా, సెలీనియం విత్ C#, సెలీనియం విత్ పైథాన్. అలాగే సైప్రస్ టూల్ కూడా ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు. అలాగే ప్లే రైట్ అనే టూల్ ఉంది. సో అలాగే టోస్కా. సో ప్రజెంట్ ఆటోమేషన్ టెస్టింగ్లో ఎక్కువ మార్కెట్లో డిమాండ్ ఉంది సెలీనియం, సైప్రస్, ప్లే రైట్, టోస్కా. ఈ టూల్స్లో సో మీలో చాలామంది ఏం చేసి ఉంటారు, సెలీనియం టూల్ నేర్చుకుని ఉంటారు. సెలీనియంతో పాటు ఇంకొక టూల్ యాడ్ చేయండి. సో సెలీనియం ప్లస్ సైప్రస్ కాంబినేషన్ కానీ, సెలీనియం ప్లస్ ప్లే రైట్ కాంబినేషన్ కానీ, సెలీనియం ప్లస్ టోస్కా కాంబినేషన్ కానీ యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎసెన్షియల్ లాంటి కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక క్లయింట్కి ఏమో సెలీనియం కావాలి, ఇంకో క్లయింట్కి ఏమో సైప్రస్ కావాలి, ఇంకో క్లయింట్కి ఏమో టోస్కా కావాలి, ఇంకో క్లయింట్కి ఏమో ప్లే రైట్ కావాలి. ఎప్పుడైతే మీకు మల్టిపుల్ టూల్స్ మీ రెజ్యూమ్లో ఉంటాయో అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కానీ అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు ప్యాకేజ్ కూడా ఎక్కువ ఆఫర్ చేస్తారు. సో మల్టిపుల్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అనేది నేర్చుకోండి. అందరూ ఏంటంటే స్టాండర్డ్గా మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, సెలీనియం నేర్చుకున్నాం, ఇదే మా రెజ్యూమ్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఈ మిస్టేక్ చేయకుండా మల్టిపుల్ టూల్స్ అనేది నేర్చుకోండి. సెకండ్ పాయింట్, సో ఇప్పుడు మీకు మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఎలాంటి కాంబినేషన్స్, వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ ఒక్కటే మీకు వస్తే దాని మీదే ట్రై చేయకుండా వెబ్ అప్లికేషన్ టెస్టింగ్తో పాటు మొబైల్ యాప్స్ టెస్టింగ్, అంటే వెబ్ అప్లికేషన్ని మీరు ఆటోమేషన్ చేయడానికి సెలీనియం తెలుసు మీకు, మొబైల్ యాప్స్ని ఆటోమేట్ చేయడానికి యాపిఎం టూల్ కూడా నేర్చుకుని వెళ్తే ఇది ఒక కాంబినేషన్. లేదు, వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ సెలీనియంతో పాటు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కాంబినేషన్ జేమీటర్ కాంబినేషన్లో నేర్చుకోవచ్చు. అలాగే వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ సెలీనియంతో పాటు ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్ రెస్ట్ అష్యూర్డ్. సో మీకు ఈ కాంబినేషన్స్ ఉంటే, సో అంటే మల్టిపుల్ టూల్స్ ఉండాలి మరియు మల్టిపుల్ కాంబినేషన్స్ ఉండాలి. వెబ్ ప్లస్ మొబైల్, వెబ్ ప్లస్ ఏపీఐ టెస్టింగ్, సో వెబ్ ప్లస్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే కూడా మీకు 100% జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏ ప్యాకేజ్లో ఉన్నా, మీరు ప్రజెంట్ 20 lakhs ప్యాకేజ్లో ఉండి 30 lakhs అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నా కూడా ఈ కాంబినేషన్ వల్ల మీకు అడ్వాంటేజ్ అవుతుంది. థర్డ్ రీజన్, ఇక్కడ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే ప్రాజెక్ట్స్ చెప్పేటప్పుడు అంటే మీరు ఆల్రెడీ మీకు జెన్యూన్గా ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, లేని వాళ్ళు కొంతమంది నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ టెస్టింగ్ జాబ్ ట్రై చేసేటప్పుడు కోర్స్ కంప్లీట్ చేస్తారు. చేసినప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్లో ఏమడుగుతారు, అసలు మీరు ఫేస్ చేసిన రియల్ టైమ్ సినారియోస్ చెప్పండి, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ చెప్పండి, మీ అచీవ్మెంట్స్ చెప్పండి, వాట్ ఈజ్ యువర్ అడిషనల్ కాంట్రిబ్యూషన్, మీ కాన్ఫ్లిక్ట్ సినారియోస్ ఏంటి, మీ ప్రాజెక్ట్లో డిపెండెన్సీస్ ఏంటి, మీ ప్రాజెక్ట్లో రిస్క్స్ ఏంటి, మీ ప్రాజెక్ట్లో ఇంప్రూవ్మెంట్ ఏరియా ఎక్కడుంది, మీ ప్రాజెక్ట్లో ఇలాంటి అంటే డిఫరెంట్ రియల్ టైమ్ సినారియోస్ మీద ఇంటర్వ్యూవర్ స్ట్రెస్ చేస్తారు. స్ట్రెస్ చేసినప్పుడు మీకు ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంది ప్రాజెక్ట్లో అనేది తెలుసుకోవడానికి ఇంటర్వ్యూవర్ ట్రై చేస్తారు. మీరు టెస్టింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి పదే ఫెయిల్ అవుతుంటే ఖచ్చితంగా మీకు గ్యాప్ ప్రాజెక్ట్స్లో ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ప్రాజెక్ట్ రియల్గా చేశారా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ మీద కొన్ని ప్రాక్టికల్ సినారియోస్, ఒక 100 సినారియోస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ టెస్టర్గా మనకి ఎక్కువగా ఎలా ఉంటాయి, మనకి కొన్ని రియల్ టైమ్ సినారియోస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్టర్కి డెవలపర్కి కమ్యూనికేషన్ మీద పడవచ్చు, లేకపోతే టెస్టర్కి క్లయింట్కి కమ్యూనికేషన్, టెస్టర్కి BAకి కమ్యూనికేషన్, టెస్టర్కి స్క్రమ్ మాస్టర్కి కమ్యూనికేషన్, టెస్ట్ ఇంజనీర్కి ప్రొడక్ట్ ఓనర్కి కమ్యూనికేషన్, ఇలాంటి కమ్యూనికేషన్ ఏరియాస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది మంచిది. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, మీరు మల్టిపుల్ టూల్స్ నేర్చుకున్నారు, అలాగే మల్టిపుల్ కాంబినేషన్స్ నేర్చుకున్నారు, అలాగే మీరు రియల్ టైమ్ సినారియోస్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు.
ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ ఎక్కువగా ఏం చూస్తున్నారంటే సమ్ అడ్వాన్స్డ్ టాపిక్స్. ఓకే, మీకు సెలీనియం ఉంది, మీకు సెలీనియం ఫ్రేమ్వర్క్ లెవెల్లో ఎంత వచ్చింది, ఎనీ ఆటోమేషన్ టూల్ ఉంది మీ రెజ్యూమ్లో, ఫ్రేమ్వర్క్ లెవెల్లో ఎలా వచ్చింది, అలాగే బీడీడీ ఫ్రేమ్వర్క్ ఎంతవరకు వాడుతున్నారు, అలాగే సో టెస్టర్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ మీద మీకు నాలెడ్జ్ ఎలా ఉంది, అలాగే సెలీనియం ఇంటిగ్రేషన్స్ అంటాం, అంటే వీటికి మీకు జెన్కిన్స్ ఇంటిగ్రేషన్ కానీ డాకర్ ఇంటిగ్రేషన్ కానీ, సో ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ వరకు నేర్చుకుంటే ఎప్పుడో 2015 ముందు జాబ్స్ వచ్చాయి. 2015 తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ టూల్తో పాటు అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్ ఉండాలి, అలాగే ఇంటిగ్రేషన్స్ ఉండాలి. సో అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఇంటిగ్రేషన్స్. సో ఇది ఫోర్త్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ మీరు మల్టిపుల్ టూల్స్ నేర్చుకోవాలి, మల్టిపుల్ కాంబినేషన్స్లో నేర్చుకోవాలి, అలాగే మీరు రియల్ టైమ్ సినారియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ సినారియోస్. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి సో మీకు ఈ ఇంటిగ్రేషన్స్, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ యొక్క ఇంటిగ్రేషన్స్ ఉండాలి. అలాగే ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఎక్కువ మంది ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవడానికి రీజన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సరిగా లేకపోవడం. అంటే సో మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్లో కోర్స్ కంప్లీట్ చేశారు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు ఎక్కువ ఇంటర్వ్యూ ఓరియంటేషన్లో కొన్ని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఒక 5-10 మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం, మల్టిపుల్ మాక్ ఇంటర్వ్యూస్ మీద ప్రాక్టీస్ చేయటం. సో మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, ఎంత కాన్ఫిడెంట్గా అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ క్వశ్చన్ అయినా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఎంత కాన్ఫిడెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూర్ మీ మీద ట్రస్ట్ బిల్డ్ అయ్యి సో మీరు చేసిన ఎక్స్పీరియన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫిఫ్త్ పాయింట్. ఇలా ఈ 5 పాయింట్స్ కానీ మీరు ఫాలో అయితే సో మీరు హై ప్యాకేజ్ డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అలాగే టెస్టింగ్లో 100% జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఇవాళ Naukri.com ప్రకారం, ఈ రోజు మాట్లాడుతున్నాను నేను, Naukri.com ప్రకారం సో 1 lakh ప్లస్ ఓపెనింగ్స్ ఉన్నాయండి. సో మామూలుగా రెసిషన్ టైంలో 60,000 70,000 ఉండేవి. సో 1 lakh ప్లస్ ఓపెనింగ్స్. మీరు Naukri.comకి వెళ్ళి టెస్టింగ్ అని టైప్ చేయండి, సో 1 lakh ప్లస్ జాబ్స్ చూపిస్తుంది. ఈ 1 lakh ప్లస్ జాబ్స్ ఉన్నా సరే మీకు ఎందుకు టెస్టింగ్లో జాబ్ రావట్లేదు? చాలామంది సిల్లీగా చెప్తూ ఉంటారు, మాకు టెస్టింగ్లో కాల్స్ లేవు అంటారు. టెస్టింగ్లో కాల్స్ లేవు అనేది అబద్ధం. మీరు Naukri.com మీరు రిఫరెన్స్గా తీసుకోండి, లింక్డ్ఇన్కి వెళ్ళండి, ఇండీడ్కి వెళ్ళండి, టెస్టింగ్లో ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయి. సో క్వాలిటీ థాట్కి చాలామంది క్లయింట్స్ అప్రోచ్ అవుతున్నారు. పాయింట్ ఏంటంటే టెస్ట్ ఇంజనీర్గా కంపెనీ ఎక్స్పెక్టేషన్ 2024లో ఎలా ఉందంటే మల్టిపుల్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఈ 5 పాయింట్స్ మీద మీరు స్ట్రాంగ్గా ఉంటే 100% సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ మీరు 2024లో కొడతారు. సో మల్టిపుల్ ఆఫర్ లెటర్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు ఈ 5 పాయింట్స్ మీరు మేజర్గా కన్సిడర్ చేయండి. ఇంకా ఫర్దర్గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ కెరీర్ గ్రోత్ గురించి కానీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఫ్యూచరిస్టిక్ టూల్స్ గురించి కానీ మీకు ఏదైనా ఇంకా అవేర్నెస్ కావాలనుకుంటే మీరు నన్ను ఖచ్చితంగా మీట్ అవ్వచ్చు. ఎవ్రీ సాటర్డే సో 11:30 to 1 మేము క్వాలిటీ థాట్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మీరు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అప్రోచ్ అవ్వడం ద్వారా సో ఇంకా మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్ సర్కిల్లో టెస్టింగ్లో జాబ్ కొట్టాలనుకుంటున్న వాళ్ళకి, టెస్టింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి, టెస్టింగ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మీరు తప్పకుండా షేర్ చేయండి. అలాగే క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.